హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ స్పెషల్ ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్గా అలసంద వడ చేశానండి. పైనంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. ముందుగా ఈ అలసంద వడకి అలసందలు తీసుకోవాలి. నేనైతే 200 గ్రామ్స్ తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టానండి. రాత్రి నానబెట్టేశాను. ఇవి బాగా శుభ్రం కడుక్కొని నానబెట్టేసుకున్న తర్వాత ఇలా తయారైనవి. వీటిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా నానేయో. ఎక్కువసేపు నానితే మంచిది. ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ అలసందలు వేసుకోవాలి. అలానే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసాను పచ్చిమిరపకాయలు. నేను ఒక గుప్పడి పచ్చిమిరపకాయలు వేసాను. కారం అంతా మనకి పచ్చిమిరపకాయల నుంచే వస్తుంది, ఇంకా ఏమీ యూస్ చేయం కాబట్టి నేను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. అలానే కొంచెం సాల్ట్ వేసి మంచిగా గ్రైండ్ చేశాను. పైనంతా కొంచెం పలుకు పలుకుగా ఉంటుంది, కింద అడుగున ఉన్నదంతా కూడా కొంచెం మెత్తగా ఉంటుంది. ఇలానే ఉండాలి. మొత్తం మెత్తగా ఉంటే కూడా బాగుండవు. కొంచెం చూసారు కదా, గ్రైండ్ చేసిన తర్వాత కూడా మనకి గింజలు గింజలుగా కూడా కనిపిస్తున్నాయి. అడుగునంతా కూడా మెత్తగా ఉంది. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో జీలకర్ర వేసాను. అలానే కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ వేసాను. అలానే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసానండి. ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అలసందలు అనేది జిగురుతనం ఉండదు కాబట్టి మంచిగా ఏవైతే మనం ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా బాగా పిండిలో మిక్స్ అయ్యే విధంగా కొంచెం మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవచ్చండి. ఇది ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టేసుకుందాం. ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఒకసారి మీకు చూపిస్తాను. ఇది ఇలా మనకి ఏ సైజులో కావాలంటే అంత పెద్ద ఉండల్లాగా తీసుకొని ఇలా మనం లెఫ్ట్ హ్యాండ్లో పెట్టి ఇలా చేసేసుకొని వేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఇలాగా ఎక్కడా విడిపోకుండా మంచిగా వస్తాయి. రౌండ్ షేప్లో కూడా బాగా మంచిగా వస్తాయి అన్నమాట. ఇలాగా మనకి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా ఉంటాయి. పైనంతా లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని చట్నీతో తినొచ్చు, లేదంటే సాస్తో తినొచ్చు. కెచప్ ఏదైనా కానీ మనం దీంతో కాంబినేషన్గా పెట్టుకోవచ్చు. నాకైతే డైరెక్ట్గానే అలా ఈ చట్నీ అది ఏమీ లేకుండా తింటానండి. ఇంకొకటి, వేసిన వెంటనే కలపకూడదు. 1 మినిట్ తర్వాత మనం వాటిని మెల్లగా కదిలించుకుంటే సరిపోతుంది. వెంటనే కదిలిస్తే విరిగిపోతాయి. చూసారు కదా, ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా మంచిగా వచ్చినాయి. మిగిలిన పిండి కూడా ఇలా వేసేసుకొని మొత్తం అన్నీ కూడా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకుంటే మనకి క్రిస్పీగా అలసంద వడ అనేది రెడీ అయిపోతుందండి. ఎంత సింపులో కదా. చాలామంది ఇవి విరిగిపోతాయి అనేసి పిండిలో అవి కూడా కలుపుతూ ఉంటారు. పిండి అది ఏం అవసరం లేదండి. మనం వీడియోలో చూపించిన విధంగా పిండిని రుబ్బుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చినాయో. పైన అంతా భలే కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి, లోపల మాత్రం సాఫ్ట్గా బాగుంటాయండి. మన ఇష్టం వచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి.